పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అకాల వర్షాల వలన నష్టపోయిన 15 గ్రామాలకు తన సొంత నిధులతో ఒక్కో గ్రామానికి ₹1,00,000 చొప్పున చెక్కులు పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నర్సరావుపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిలానీలు పాల్గొన్నారు। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని అన్నారు। ఓకే సార్ చాలా మంది చెప్పినట్లు మామూలుగా అయితే ప్రభుత్వ వైపు నుంచి కొద్దిగా అలాట్మెంట్ చేయటం ఇంకోటి చేయటం చేస్తారు। పరిణామం ఇది మిగతా వారికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ వరదలు ప్రజల్ని అలాగే విజయవాడ మిగతా పరిసర ప్రాంతాలని కూడా బాగు చేయాలి అని చెప్పి చాలా మంది వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దారి చూపించారు కాబట్టి ఆ దారిలో నడుస్తూ వారు కూడా చేయడం జరుగుతూ ఉంది। 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ పెట్టారు। ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఎలా వాడతారో మీరే చెప్పండి అని చాలా మంది అన్నారు। సార్ చాలా మంది వచ్చారు చెప్పారు, సార్ చాలా మంది సర్పంచులు అవతల పార్టీ వాళ్ళు ఉన్నారండి, గ్రామ సభలు పెడితే దానికి మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు ఎక్కడున్నారు అక్కడే పనులు చేస్తారు అది ఇది అని చెప్పి చాలా చెప్పారు। అయినా లేదు, గ్రామ సభ జరగాలి, వారి దగ్గర నుంచి వారి ఊరి సమస్యల మీదే వారికి అవగాహన ఉంటుంది, వారు తీసుకొచ్చి చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే గ్రామ సభలు ప్రతి గ్రామంలో పెట్టారు। ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా దాని ప్రకారమే కేటాయించారు। ఏ సర్పంచ్ అయినా కానీ, ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఏ ఎంపీ అయినా కానీ మంచి పేరు సంపాదించుకోవాలని ఉంటారు। ఏదో 5-10% మంది అటు ఇటుగా ఉంటారు కానీ 90% మంది రాజకీయాల్లోకి వచ్చినా మంచి పేరు సంపాదించుకుంటారు। ఏదో మా ఇంటి ముందు వేసుకున్నాం, మా విధి రకమాలు వేసుకున్నాం అనుకోరు, ఊరంతా బాగు చేసుకోవాలని ఏ సర్పంచ్కైనా ఉంటుంది, ఆ విధంగానే చేస్తారు అని అందరికి తెలుసు కాబట్టే మొన్న గ్రామ సభలు అన్ని పెట్టారు। చాలా మంది వారించినా చాలా మంది వేరే చెప్పినా కానీ అదే స్ఫూర్తితో ఇప్పుడు ఇస్తున్న ఈ ₹1,00,000 కాదు, రేపు మళ్ళీ వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అదే స్ఫూర్తితో ఈ గ్రామంలో ఏదైతే చాలా అవసరం ఉందో వాటికి కేటాయించి వెంటనే కూడా వీటిని ఖర్చు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సర్పంచ్లందరినీ కూడా కోరుతూ మరొకసారి నాకు అవకాశం ప్రసాదించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మనందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ